పార్వతికి 100 కొరడా దెబ్బలు శిక్షగా వేయటంతో శివరాం కొరడా తీసుకొని చావగొడుతూ ఉంటాడు. కొన్ని దెబ్బలు తినగానే బావగారు నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. ఇంతకంటే నేను దెబ్బలు తట్టుకోలేను, చచ్చిపోయేలా ఉన్నాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని వేడుకోవటంతో పోనీలెండి వదిలేయండి అని జానకి చెప్తుంది. లేదు, అస్సలు వదిలిపెట్టకూడదు, కొట్టరా శివరాం అని పద్మ కూడా చెప్తూ ఉంటే శివరాం మళ్ళీ కొట్టబోతూ ఉంటాడు. ఆగు శివ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు అని రఘురాం మందలించి ఇంకా కొట్టొద్దని చెప్పేస్తాడు. ఈ ఇంటి పెత్తనం అంతా కూడా నీ చేతుల్లో లేదు. రఘురాం జానకియే అన్ని బాధ్యతలు తీసుకుంటారు. అంతేకాదు ఇంటి పనులన్నీ కూడా నువ్వే చేయాలి, అందరి బట్టలు నువ్వే ఉతకాలి. కాదు కూడదు అన్నావా 100 కొరడా దెబ్బలు తినాల్సిందే అని బామ్మ వార్నింగ్ ఇవ్వటంతో సరే అలాగే చేస్తాను అని పార్వతి ఒప్పేసుకుంటుంది. తర్వాత ఆద్య రామలక్ష్మికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. నువ్వు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది రామా, అయినా నువ్వు 3 రోజులు కఠిన ఉపవాసం, కటిక నేల మీద పడుకోవాలి, చల్లనీళ్ళ స్నానం అంటున్నావు, చేయగలవు కదా అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటే, నా వల్ల అవుతుంది ఆద్య, నాకు ఆ నమ్మకం ఉంది, దీక్షని పూర్తి చేస్తాను, దానిని గవర్నమెంట్కి అప్పచెప్తాను, సరే ఉంటానని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. జానకి, నీపై నువ్వు నింద వేసుకున్నప్పుడు ఎక్కడ నా ప్రాణం పోతుందో అనుకున్నాను తెలుసా, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను జానకి అని రఘురాం ప్రేమ చూపిస్తూ ఉంటే, అలా మాట్లాడకండి అని జానకి కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అనగాదేవి ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏమైంది మామ్, ఎందుకు అలా ఉన్నావు అని మేఘ ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను చెప్తాను మ్యామ్ అంటూ పిఏ మొత్తం కూడా మేఘాకి వివరించేస్తుంది. ఆద్య ల్యాప్టాప్లో వీడియో చూపించటం, ఇక జానకి తాంబూలం ఇచ్చి పంపించటం మొత్తం వివరంగా తెలుసుకున్న తర్వాత, నిన్ను తల దించుకునేలా చేసిన వాళ్ళ తలలు తీసేస్తావు కదా, ఇప్పుడు నువ్వు ఇలా తల దించుకొని బాధపడడం ఏంటి మామ్ అని మేఘ ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను తల దించుకొని బాధపడేలా చేసిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను. రఘురాం, నీ పతనం మొదలైపోయింది, నేనేం చేస్తానో చూస్తూ ఉండు అని అనగాదేవి ఛాలెంజ్ చేస్తూ రగిలిపోతూ ఉంటుంది. ప్రాణాలు తీసే ప్రయత్నం అనగాదేవి చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.